సన్ రైజర్స్ హైదరాబాద్ బలమైన జట్టే. బ్యాటింగ్, బౌలింగ్లోనూ స్ట్రాంగ్గానే ఉంది. కెప్టెన్గా కమిన్స్ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ బీభత్సమైన టీంలా కనిపిస్తోంది. అందుకు తగినట్టే 2024లో అద్భుతాలు చేసింది. ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించింది. ఫైనల్లో ఓడినా ఓవరాల్గా మంచి మార్కులే కొట్టేసింది. అయితే 2025లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రాఫ్ డౌన్ అయింది. లీగ్ దశకే పరిమితమైంది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం మెరుగ్గానే ఆడింది. లీగ్ దశలో 3వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. అయితే 2027లో మాత్రం కప్ను అందుకోవాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగినట్టే వ్యూహాలను మార్చుకోవాలనుకుంటోంది. జట్టులోనూ కొన్ని మార్పులు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. దీంతో కొందరిని ఎస్ఆర్హెచ్ వదిలేస్తుందనే చర్చ జరుగుతోంది. వదిలేసే ప్లేయర్ల లిస్టులో లియామ్ లివింగ్ స్టోన్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. 2026 మినీ వేలంలో లివింగ్ స్టోన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 13 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. అయినా తుది జట్టులో మాత్రం ఎక్కువగా అవకాశాలేమీ రాలేదు. అవకాశాలొచ్చిన మ్యాచ్లోనూ లివింగ్ స్టోన్ ఇరగదీసిందేమీ లేదు. సీజన్లో 2 మ్యాచ్లు ఆడిన ఆల్రౌండర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు. చేసిన పరుగులు 15 మాత్రమే. దీంతో జట్టుకు భారమయ్యాడన్న చర్చ జరిగింది. లియామ్ లివింగ్ స్టోన్ స్థానంలో మరో విదేశీ ప్లేయర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకునే అవకాశం ఉంది. హర్షల్ పటేల్ను కూడా ఎస్ఆర్హెచ్ వదిలేస్తుందేమో అనే ప్రచారం జరుగుతోంది. గత సీజన్లో సీనియర్ బౌలర్గా హర్షల్ పటేల్ అంచనాలు అందుకోలేకపోయాడు. 10కి పైగా ఎకానమీ రేట్తో పరుగులు ఇచ్చేశాడు. ఆ తర్వాత తుది జట్టులో అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో హర్షల్ పటేల్కు ఛాన్స్ లేకుండా పోయింది. మరో సీనియర్ బౌలర్ జయదేవ్ ఉనాద్గత్ కూడా గత సీజన్లో ఫెయిల్ అయ్యాడు. ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయాడు. భారీగా పరుగులు ఇచ్చేశాడు. 4 మ్యాచ్లకే పరిమితమైన జయదేవ్ ఉనాద్గత్ 10కి పైగా ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఈ సీనియర్ బౌలర్ను ఎస్ఆర్హెచ్ వదిలేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. జీషన్ అన్సారీని సైతం ఎస్ఆర్హెచ్ వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్లో హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ ఆకట్టుకున్నారు. జీషన్ అన్సారీకి అవకాశమే రాలేదు. ఈసారి జీషన్ అన్సారీతో పాటు డేవిడ్ పెన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది.